చెప్తావా? ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్? ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా? నీకేమైనా సపరేట్ చట్టం ఉందా? ఆయనకి నాకు ఛానల్స్ లేవు, డబ్బులు లేవు, ఇవన్నీ నీ ఛానల్స్ కదా, షాడో సాక్షి షాడో ఛానల్స్ కాదా? ఎవరికి తెలియదు అది? నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమలు లేవు, పేమెంటే కదా. ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా. ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి? అల్టిమేట్గా నేనేమంటానంటే, ఇప్పుడు ఆడ దాడులు జరుగుతుంటే, దుర్మార్గంగా దాడులు జరుగుతుంటే మీరు వచ్చి దాడులు ప్రతి దాడులు ఒకరి మీద ఒకరు అని చెప్పి మాట్లాడతారా? అంటే ఇప్పుడు జూన్ 4 తర్వాత గాంధీ మహాత్ములు ఉన్నారా? మీరు ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కొట్టండి అని చెప్పేదానికి ఇక్కడ నాకు చూసామా ఇటువంటి పరిస్థితి? ఇది యూత్ ఏముంది, ఆడవాళ్ళు, వాళ్ళ తల్లులు, పెన్షనర్సు. ఒక యువకుడు హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, అమెరికా నుంచో, చెన్నై నుంచో వచ్చి పట్టుదలగా ఓటేసిపోయినాడంటే సెలవు పెట్టి వాళ్ళ అవ్వతాతలను వదిలిపెడతాడా? వాళ్ళ అమ్మ నాయనలు వదిలిపెడతాడా? ఆ కుటుంబాన్ని ఓటేయనీయకుండా ఎడ్యుకేటెడ్, అవేర్నెస్ ఉండేవాడు. రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. అందుకని అక్కడి నుంచి వచ్చి సింగిల్ ఓటర్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ. అందుకని ఇది దురదృష్టకరమైన బాధేస్తుంది. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి వినిపిస్తా మీకు. ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్. కొంతమంది తెలిసి తెలియక ఎగిరి పడుతున్నారు. 20 రోజుల చూపించాలని మీరు అనుకుంటే ఈ గ్రామాల ఇబ్బంది ఉండదు. ఒక్కసారి మీరు తట్టి లేపుతున్నారు, లేచిన తర్వాత ఎవరైనా ఒకరు తీసుకొచ్చేవాళ్ళు, తీసుకొచ్చి చెప్పేవాళ్ళు, వాణిలు అనుకునేటువంటి వాడిని. ఈసారి నేను అనుకుంటున్నా, ఒక్కసారి పాప ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో వాళ్ళని ఒక్కసారి ఈ ప్రాంతాలకు సంబంధించిన సంబంధం లేనటువంటి వాడు రేపు ఇక్కడ ఉన్నటువంటి వాడు ఒక బెంగళూరుకు పారిపోతాడు, ఇంకొక హైదరాబాద్కు పారిపోతాడు. కాబట్టి మిలిమిలి పడడం అనేటువంటిది పెద్ద పని కాదు. నేను కాస్త నేల విడిచి సాము చేయకుండా నేల మీద ఉండి సాము చేయడం అలవాటు చేసుకోండి. ఆయన ఇచ్చిన వార్నింగ్ 20 రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట, బతకలేరంట. ఏంటిది? డెమోక్రసీ సచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? ఏమనుకుంటున్నారు మీరు? అన్ఫార్చునేట్. ఈ విషయంలో నేనేమంటాను, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వై నాట్ 175 ఈమె అని చెప్పటంలా. మీకు కడపలో మీ పరిస్థితి ఏంటి? కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? కడప సిటీలో
మా అంజాద్ బాషా తప్పులుంటే మన్నించండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో. మీ చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు, మీ తల్లి నీకు వ్యతిరేకంగా, మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా. ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? కానీ కడపలో నీ సంగతి చూసుకో, మిగతా పడలే. కడప పార్లమెంట్లో మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. కడప పార్లమెంట్లో నెల్లూరు జిల్లాలో చెప్తుండా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 వస్తున్నాయి. 10కి 10. ఎక్కడ మీరు గెలిచేది? మీరు దాడులు చేసేది 20 రోజుల తర్వాత మమ్మల్ని ధర్మేసేది ఇంపాసిబుల్. మేము అధికారంకి వస్తున్నాం, మేము వచ్చి మీ మీద దాడులు చేసేదానికి కాదు, రాష్ట్రాన్ని బతికించేదానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి, ఈ దుర్మార్గుల నుంచి కాపాడేదానికి. మేము కూడా 40 years నుంచి రాజకీయాలు చూస్తున్నాం. కాంగ్రెస్లో చూసాము, తెలుగుదేశం చూసాము. ఏంటి ఇది దుర్మార్గం? ఏంది మీకు? అసలు ఆ మనిషికి ఉండాల్సిన గుణాలు లేవా? నీకు ఇక్కడ హృదయం లేదా? మనుషుల్ని సస్తా ఉంటే నువ్వు హ్యాపీగా ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా? మీరు చీఫ్ మినిస్టర్కి ఉండాల్సిన గుణాలు నీకున్నాయా? కానీ మాకు కడుపు మండిపోతుంది. ఇప్పుడు సర్వేపల్లిలో ఎంతమందిని బయట నుంచి గూండాలను తీసుకొచ్చి తరిమి కొడతా ఉంటే పోలీసులు వచ్చేసి మేనమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం? కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, కంట్రోల్లో ఉండండి. ఇంకో 17 రోజులు ఉంది కౌంటింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ చెప్తుండా, తమాషాలు కాదు. మేము మడిగట్టుకొని ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద కొట్టే దాన్ని కొట్టమని దానికి మేము గాంధీ మహాత్ములు కాదు. డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్స్ జరుగుతాయి, గెలుస్తాం, ఓడుతాం, ప్రతిపక్షం అధికార పక్షం, అంత మాత్రాన కొమ్ములు వస్తాయా మీకు? నువ్వు సర్వనాశనం చేసావు. ఒక్క శాఖని బతికిలా అనుభవిస్తావు. రైతుల దగ్గర నుంచి, ఇరిగేషన్ సిస్టమ్ దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి ఏ శాఖ బతికిందో చెప్పు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దగ్గర నుంచి. నీకు ఎందుకు వేయాలి ఓట్లు? ఎవరు వేయాలి ఓట్లు? కొన్ని జిల్లాల్లో ఎత్తుక్కోవాలి నువ్వు సీటు. నెల్లూరు లాంటి జిల్లాలో సీటు ఎత్తుక్కోవాలా. మంచి గుణపాఠం నీకు చెప్తున్నారు, అనుభవించి తీరుతారు. ఇది నేను చెప్పినట్టు అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. 5 ఏళ్ళు నొక్కి పెట్టావు. ఎలక్షన్ కోడ్ వచ్చిందాకా నీ సర్వేలు నీకు అనుకూలంగా వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సర్వేలు, అసలైన సర్వేలు బయట వచ్చినాయి. నీ సాక్షి సర్వేలు కాదు, నీ TV9 సర్వేలు కాదు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేదానికోసం వెయిట్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో రాలేదని బాధపడ్డారు. ఇది మాత్రం నేను సీరియస్గా చెప్తుండా, ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు కంట్రోల్ కాండి, లేకపోతే అనుభవిస్తారు, డెఫినెట్గా అనుభవిస్తారు June 4 తర్వాత. పెద్ద చెప్పా జోగి రమేష్ గారు ఆయన చంద్రబాబు నాయుడు ఓడిపోయి, లోకేష్ బాబు ఓడిపోయి, పవన్ కళ్యాణ్ ఓడిపోయి, పురంధేశ్వరి గారు ఓడిపోయి, అదేందో చూస్తారు కదా, చూస్తావు కదా నువ్వు. బాబు గారి ఇంటి మీదకి దాడికి తీసుకొచ్చినోడు కదా, రేపు చూస్తావు. వల్లభనేని వంశీ దగ్గర నుంచి అందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు. వెయిట్ చేస్తున్నారు. June 4 దాకా వెయిట్ చేయండి. ఎవరు గెలిచేది ఎవరు ఓడేది తెలుస్తుంది. మీరు చెప్పిన ఆ నలుగురిలో ఎవరు ఓడరు మీరు ఎత్తుక్కోండి. జిల్లాల్లో నేను చెప్పాను కదా, కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. ఎనఫ్, చాలా.
మీ చెల్లెళ్ళని, మీ సొంత చెల్లెళ్ళనే నీ కోసం 3000 చిల్లర కిలోమీటర్లు ఎర్ర ఎండనక వాననక నీ కోసం నిన్ను బతికిచ్చింది నీ పార్టీ, నువ్వు జైల్లో ఉంటే ఆమెను చంపేశావు. మానసికంగా, రాజకీయంగా. ఎవడెవడో కంపెనీలోకి ఇచ్చావు, రిలయన్స్లకి రాజ్యసభ. ఒక రాజ్యసభ నీ చెల్లెలకి షర్మిలమ్మకి ఇలాకపోయినావు. నీ మనస్తత్వం అది. మీ తల్లిని విశాఖపట్నంలో పెట్టి ఓడిపోతే మళ్ళీ ఆమెకు గౌరవంగా ఒక రాజ్యసభ ఇలాకపోయినావు. ఎందుకు పెట్టావు? ఫస్ట్ నువ్వు బతికిన దాకా తల్లి కావాలా, చెల్లి కావాలా? నువ్వు రాజకీయంగా బలిసి అడ్డంగా బలిసిపోయిన తర్వాత ఆర్థికంగా వాళ్ళు పడలే. అది నీ తత్వం. అందుకని వీటన్నిటికీ మీకు పనిష్మెంట్ 13 జరిగి